వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పన్నాల గోపాల్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హన్మకొండ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 317 జీవో వలన ఉపాధ్యాయ ఉద్యోగులను స్థానిక జిల్లాల నుండి స్థానికేతర ప్రాంతాలకు బదిలీ చేసినప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎవరూ పట్టించుకోలేదని, దీని మూలంగా 20 మంది ఉపాధ్యాయులు చనిపోయారని ఆయన వివరించారు. విద్యార్థి దశ నుండి ఉద్యమాల్లో పాల్గొన్నానని, ఉపాధ్యాయుడిగా ఏపీటీఎఫ్ జిల్లా స్థాయి నుండి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేసి పదవి విరమణ పొందినప్పటి నుండి ఉపాధ్యాయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని తెలిపారు. కావున త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నన్ను గెలిపిస్తే ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఆయన ఓటర్లను కోరారు. ఎంపీ ఎమ్మెల్యేగా గెలిస్తే వాళ్ళు 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు. కానీ అదే అన్ని అర్హతలో ఉండి 30 సంవత్సరాలకు పైగా పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం లేదు. కాబట్టి కొత్త పెన్షన్, ఇప్పుడున్న సిపిఎస్ పద్ధతిని రద్దు చేసి పాత పెన్షన్ విధానం రూపొందించాలని చెప్పి దానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా చెప్తున్నాం. ముఖ్యంగా ఇవాళ చాలా పాఠశాలలో ప్రతిరోజు మనం చూస్తున్నాం పిల్లల వివరాలు. అంటే మధ్యాహ్న భోజనానికి సంబంధించి అనేక అనారోగ్యం పాలవుతున్నటువంటి పిల్లలలో పొద్దున స్కూల్ పోయిన కానీ అయిపోయినంత వరకు ఉపాధ్యాయులు కానీ, ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఆ మధ్యాహ్నం భోజనం మీదనే శ్రద్ధ పెట్టవలసి వస్తుంది. కానీ వాళ్ళు భోజనకు దూరం అవుతున్నారు. కాబట్టి మధ్యాహ్న భోజన వ్యవస్థ ప్రత్యేకంగా ఉండాలని చెప్పే సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా భోజనాల వసతులు ఉపాధ్యాయులే చూస్తున్నారు. దాని మూలంగా ఉపాధ్యాయులకు విద్యా బోధన దూరం అవుతుంది. అక్కడ వార్డెన్స్ అనేది నియమించాలి, లేకపోతే అక్కడ బోధన కుంటుపడుతుంది. కాబట్టి ఇలాంటి అన్ని సమస్యలు చాలా ఉన్నవి. తర్వాత మార్చి నుంచి రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ పెన్షన్ తర్వాత రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఏమీ రావడం లేదు. కాబట్టి అవి తక్షణమే రిలీజ్ చేయడం కోసం కృషి చేస్తాం. ముఖ్యంగా ఇవాళ